సాధారణంగా డ్రైవింగ్ సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అంటే గనక కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకొచ్చేస్తాయి. మామూలుగా చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి డ్రైవింగ్ విషయాల్లో అయితే గనక. మన ఏరియాల్లో కూడా ఈ డ్రైవింగుల్లో ఏంటంటే ఓవర్‌టేకులు చేస్తూ ఉంటారు. ఈ ట్రావెల్స్ బస్సులు గాని, మిగిలిన కొన్ని కొన్ని బస్సులైతే గనక నైట్ టైము ఓవర్ స్పీడ్ చేస్తూ ఈ ఓవర్‌టేకులయి చేస్తూ ఉంటారు. అటువంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగిన ఈ ఘటన అయితే మన దేశంలో కానప్పటికీ కూడా ఇది ఆ దేశంలో జరిగిన ప్రమాదాల్లో అతి పెద్ద ప్రమాదం అని అయితే చెప్తున్నారు. ఎక్కడ అంటే గనక ఉగాండాలో ఘోర బస్సు ప్రమాదం అయితే జరిగింది. అది ఏకంగా అక్కడికక్కడే 63 మంది మృతి చెందారు. మిగతా మిగిలిన వారికి చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. అసలేం జరిగింది చూస్తే ట్రావెల్స్ బస్సు ఒకటి ఓవర్‌టేక్ చేస్తూ లారీని ఓవర్‌టేక్ చేయబోయి అత్యంత స్పీడ్‌తో ఆహ్, ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఆపోజిట్‌లో వస్తున్నటువంటి ఇంకో ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టేసింది. అక్కడితో ఆగకుండా దాన్ని తప్పించబోయి ఢీకొట్టిన తర్వాత కూడా పక్కకి తిప్పి తప్పించబోయి వెనకాలున్న మరో 2 కార్లను కూడా గుద్దేశాడు ఆ డ్రైవర్. సో, ఓవరాల్‌గా చూస్తే ఇది అతి ఘోరంగా జరిగింది యాక్సిడెంట్. వాహనాలన్నీ తుక్కు తుక్కు అయిపోయి చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయినాయి. మొత్తం 63 మంది అక్కడికక్కడే చనిపోగా ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయంట. స్థానికులు వెంటనే పోలీసులు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళడం జరిగింది గానీ, ఒక్క డ్రైవర్ చేసిన చిన్న తప్పు 63 కుటుంబాల్లో వ్యక్తులు మృతి చెందడమే కాకుండా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్ని కుటుంబాలు మరి రోడ్డు మీదకొచ్చేస్తాయో కూడా తెలియని పరిస్థితి. సో, ఇది ఆ దేశంలో జరిగినటువంటి యాక్సిడెంట్‌లో ఇది అతి పెద్ద యాక్సిడెంట్ అని అయితే గనక